నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత సుక్కు చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి అనే విషయంలో చర్చ జరుగుతూనే ఉంది. లేటెస్ట్ గా ఇద్దరు స్టార్ హీరోల్లో ఎవరితో ఒకరితో ఉంటుందని అంటున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము లేపిన సుకుమార్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. ఈ సినిమా 1000 కోట్లు టార్గెట్ గా రాబోతుంది. దీంతో పుష్ప 2 పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయంలో క్లారిటీ అయితే లేదు. పుష్ప 2 రిలీజ్ అయితే గానీ ఈ విషయంలో క్లారిటీ రాదు. ఉంటే పుష్ప 3 కూడా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు తక్కువ. అందుకే అట్లీ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. దీంతో సుకుమార్ నెక్స్ట్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. కానీ చాలా కాలం రంగస్థలం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లుగా వినిపిస్తూనే ఉంది. లేటెస్ట్ గా మరోసారి ఈ సూపర్ కాంబో దాదాపుగా ఫిక్స్ అయిపోయింది అనే న్యూస్ కూడా వైరల్ గా మారింది. కానీ ఇప్పటికే చరణ్ బుచ్చిపాపుతో RC16 ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో త్వరలోనే RC16 షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టు తర్వాత సుకుమార్ సినిమా ఉంటుంది అనే టాక్ నడుస్తోంది. లేదంటే మెగాస్టార్ చిరంజీవితో సుక్కు సినిమా ఉండే ఛాన్స్ కూడా ఉంటుందంటున్నారు. గతంలోనే మెగాస్టార్ సుకుమార్ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. కానీ ఇతర కమిట్మెంట్స్ కారణంగా కుదరడం లేదు. ఫైనల్ గా పుష్ప 2 తర్వాత చిరు సుక్కు సినిమా ఉండే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. లేదంటే రంగస్థలం సినిమాకు మించి చరణ్ తో ప్రాజెక్టు చేయడం పక్కా అంటున్నారు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరిలోనే ఎవరో ఒకరితో సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్టు ఫిక్స్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని